షాకింగ్ న్యూస్ భయ్యా ఇది. 'పెద్ది' మూవీ అయితే పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీ అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా ఆ రిలీజ్ డేటు. మరి అన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. చాలా అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఇక కంటెంట్‌లోకి వెళ్ళిపోతే 'పెద్ది' మూవీ అయితే పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది భయ్యా. ఎందుకంటే మనకి క్వాలిటీ గురించి అస్సలు తగ్గట్లేదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో సెకండ్ హాఫ్ కూడా చాలా మంచిగా రావాలని సాంగ్స్ ఇవన్నీ షూట్స్ అయితే తొందరగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఇవ్వాలని అయితే ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది భయ్యా. సో మనకి క్లాష్ కూడా మనకి తప్పుకుంటున్నారు. 'దురంధర్ 2' అండ్ మనకు 'టాక్సిక్' వస్తుంది. హిందీలో స్క్రీన్ సరిగ్గా రావు. సో దానివల్ల కూడా అయితే ఈ నిర్ణయం జరిగింది. సో నెక్స్ట్ లెవెల్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ ఎన్నో రోజులు పోస్ట్‌పోన్ అయితే అవ్వట్లేదు భయ్యా. జస్ట్ అయితే మనకి 1 మంతే మే 1న అయితే ఈ మూవీ మనకి వచ్చేస్తుంది. మే 1, 2026న అయితే మనకి ఈ మూవీ వచ్చేస్తుంది భయ్యా. మార్చ్ 27 నుంచి మే 1కి అయితే వెళ్ళటం జరిగింది. సో ఇంకా సమ్మర్ హాలిడేస్ అన్నీ ఉంటాయి కాబట్టి అండ్ మనకి 'దురంధర్ 2' అన్నీ అప్పటికి వచ్చేసి చాలా రోజులు అయిపోతుంది కాబట్టి 40 డేస్ అయిపోతుంది కాబట్టి ఈ మూవీకి అయితే మంచి లాంగ్ రన్ అండ్ ఎలాంటి కాంపిటీషన్ లేకుండా వస్తుంది భయ్యా. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. న్యూస్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకి లేట్గా వచ్చిన చాలా మంచి మ్యూజిక్ తోటి అయితే ఏఆర్ రెహమాన్ గారు వస్తారు అండ్ మంచి క్వాలిటీ తోటి కూడా అయితే రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు గారు వస్తారని ఆశిస్తాము. ఇప్పటి వరకు వచ్చిన 'చిక్రీ చిక్రీ' సాంగ్ అయితే మామూలుగా లేదు భయ్యా. నార్త్ సైడ్లో కూడా వేరే లెవెల్ హైప్ తెచ్చింది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సాంగ్ కూడా వేరే లెవెల్ హైప్ చేస్తుంది. ఈ మూవీ పోస్ట్‌పోన్ అవటము మనకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ఎలాంటి క్లాష్ లేకుండా మంచి రన్ వస్తే మంచి కలెక్షన్స్ వచ్చి ఈ మూవీ మంచి క్వాలిటీతో వస్తే అంతకంటే మించింది ఏమి ఉండదు భయ్యా ఫ్యాన్స్కి. అసలే రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇది. ఒక రూరల్ డ్రామా పాన్ ఇండియాలో తీస్తే ఏ లెవెల్ ఉంటుందో మరి బుచ్చిబాబు గారు చూపిస్తారు. మరి ఎంతమంది రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉంటారో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి భయ్యా. ఈ 'పెద్ది' మూవీ నుంచి 'చిక్రీ చిక్రీ' సాంగ్ ఇప్పుడు వరకు ఎన్నిసార్లు చూసారో అది కూడా చెప్పండి. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉంటే మా వర్మ విషయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్యా. ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది భయ్యా అప్డేట్. దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.